మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన శక్తి లేక నీ వ్యాపారంలో నష్టపోతూ ఉంటున్నావేమో, ఆలోచన శక్తి లేక నీ చదువులో దిగజారి ఉంటున్నావేమో, ఆలోచన శక్తి లేక దేవుడిచ్చిన పరిచర్యను కొనసాగించలేకపోతుంటున్నావేమో, అధిక బుద్ధి లేక మనము ఏం చేస్తూ ఉంటున్నాం? అన్నిటిలో తగ్గించుకుంటూ నాకు చేత కాదని చెప్పేసి కృంగిపోతూ ఉంటున్నాం. దేవుని బిడ్డ, నీతో దేవుడు చెప్తూ ఉంటున్నమాట, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అధిక బుద్ధి ఇచ్చి ఆయన పని నీతో చేయించకపోతున్నాడు. దేవుని బిడ్డ, నీవు గనక ఇష్టపడితే మంచి ఆలోచన శక్తి దేవుడు అనుగ్రహించి నీ వ్యాపారంలో, నీ జాబులో, నీ చదువులో, నీవు చేస్తున్న పనిలో దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడాలి. ఆలోచన శక్తి చేత ఇంకా అధికముగా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఆసక్తి కనుక ఉంటే నాతో పాటు ప్రార్థించాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఎంతోమందికి నాన్న ఆలోచన శక్తి లేక ప్రభువా, అధిక బుద్ధి లేక ప్రభు తండ్రి, నీ పరిచర్యలు కొనసాగించలేకపోతుంటున్నారు. వారి వ్యాపారాలలో నష్టపోతూ ఉంటున్నారు, వారి జాబు విషయంలో నష్టపోతూ ఉంటున్నారు, వారి పనుల విషయంలో నష్టపోతూ ఉంటున్నారు ప్రభువా, వారి చదువుల విషయంలో నాన్న తండ్రి తగ్గువైపోతుంటున్నారు ప్రభువా. అలాగున నీ బిడ్డలు ఉండకోకుండా యేసు నామములో నీ విస్తానని సెలవిచ్చిన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి దయచేసి, అధిక బుద్ధిని దయచేసి, నీ పని నిమిత్తమై, నీ బిడ్డలు నిన్ను మహిమపరిచే నిమిత్తమై నీవు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.